అత్తమ్మ మామ ఏం తీసుకొచ్చిన? తీసుకొచ్చినవా అల్లుడు? నువ్వైతే లోపలికి పోయిగా. సరే అత్తమ్మ పోతా. ఓ కర్రవల్లుడా, పొద్దున పోయి నువ్వు ఎంతసేపు అయ్యా నీకోసం చూడబట్టి. అల్లుడు బిడ్డ వచ్చిర్రు నీకోసం. అల్లుడు వచ్చేదాకా సోయలేదా? అయితేనే కానీ కాళ్ళు చేతులు కడుక్కొనిరా. మనం దుకాణంలోకి పోయి మనవరాలు ఎత్తి బంగారం జోకించుకొని వద్దాం. సరే సరే. ఏం చేస్తానవే ముసల్దానా? మనవరానికి బంగారం జోకిస్తా అన్నావు, ఇంకా అత్తలు. అత్తానమయ్యా, ఆగరాదు అంటే ఆగో పంటలేవో. అమ్మా, నన్ను తరాజులేసి ఎందుకు జోకుతారే? నన్ను అమ్ముతారా? ఏ కూసో బిడ్డ, నిన్నెందుకు అమ్ముతాంరా? సమ్మక్క దేవునికి నీ ఎత్తు బంగారం జోకుతాను. అమ్మమ్మ నువ్వు పుట్టినప్పుడు దేవునికి మొక్కుకున్నది, అందుకే బంగారం జోకుతాను. అవునానే అమ్మా, అయితే సరే, మరి నన్ను జోకురి. సమ్మక్క సారక్క బంగారముల్లో, సమ్మక్క సారక్క బంగారముల్లో ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. ఎవరన్నా ఉన్నారా నుల్లా? ఉన్నంలా చక్క, అత్తానం. ఇగో పోషక్క, బంగారం తీసుకో. ఎంత బంగారం దూగింది లచ్చక్క మీ మనవరాలు? 15 కిలోల దాకా దూగింది బంగారం పోషక్క. ఇంత వంచిన మా వాడలా, ఇంత మీ ఇద్దరికి వంచుదామని ఇటు వచ్చిన. ఇంకొంచెం బెటర్ అది లచ్చక్క, పిసిరాదాని లెక్క కొంచెం ఇస్తాను. ఇగో వట్టు తీసుకొని మీద పెట్టుకో. ఇగో వట్టు మల్లక్క, నువ్వు కూడా బంగారం తీసుకో. ఇదేంది మల్లక్క ఇంటి ముందే కావాలిగా వస్తుంది కదా. లచ్చక్క, కూర బువ్వ అయిందానే? ఆగో ఈ బక్క ముసలిదిరా అనే వచ్చింది కదా, ఇవాళ మమ్మల్ని తిననిస్తుందో తిననియదో. మల్లక్క కూర అయింది, పట్టుకోవో ఇక. అయిందానే లచ్చక్క? 2 మెత్తడి తుణుకలు అయితే వేసియే. సరే వేసిస్తాను బట్టే.